ఆ నగరానికి మణిహారంగా మారిన కేబుల్ బ్రిడ్జ్ రెండేళ్లకే మరమ్మతులకు గురవుతోంది. నిర్వహణ లేక రోడ్డంతా కూడా పాడైపోయింది. బ్రిడ్జ్ పై ప్రయాణం స్థానికులకు చుక్కలు చూపిస్తోంది. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పరిస్థితిపై స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. కరీంనగర్ శివారులో మానేరు వాగుపై నిర్మించిన 500 మీటర్ల పొడవైన కేబుల్ బ్రిడ్జ్ రోడ్ ప్రారంభించిన రెండేళ్లకే మరమ్మతులకు గురవుతోంది. వంతెనపై వేసిన రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డుపై లేయర్లు లేచిపోయాయి. ఒకవైపు రోడ్డు మూసివేసి మరోవైపు రాకపోకలు కొనసాగిస్తున్నారు. 224 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ 2023 జూన్లో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ రెండేళ్లలోనే బ్రిడ్జ్ పరిస్థితి అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బ్రిడ్జిపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ఓవైపు రద్దీ పెరిగిపోగా మరోవైపు మరమ్మతులు నత్తనడకన సాగుతూ ఉండడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట బ్రిడ్జిపై కనీసం లైట్లు కూడా వెలగటం లేదంటున్నారు. తీగల వంతెనపై వెళ్లాలంటే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. రోడ్ వర్క్ చేయబట్టి కనీసం ఒక 6 months అవుతుంది. అటు సైడ్ నుండి కంప్లీట్ చేస్తున్నారు కానీ ఇంకా కాలేదు. ప్రజలు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాలు పడిన రోజైతే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. వేసిన కొద్ది రోజులకే అంటే స్లాబ్కును తారు పట్టుకోకపోవడం వల్ల మొత్తం తారంతా కూడా రెండు వైపులా ఇది లేచిపోవడం జరిగింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీన్ని మేము బాగు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఒక 7-8 నెలలు అవుతుంది. మరోవైపు బ్రిడ్జి అధ్వాన పరిస్థితికి మీరంటే మీరు కారణమని అధికార ప్రతిపక్ష నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. రాజకీయాలను పక్కకు పెట్టి బ్రిడ్జికి మరమ్మతులు చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో ఈ బ్రిడ్జి స్టార్ట్ చేసి గతంలో ఈ రోడ్ వేస్తే దీనిపైన ఉన్న లేయర్ ఒకటి పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ గవర్నమెంట్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల బట్టి ఒక సైడ్ కూడా కనీసం పూర్తి చేయకుండా ప్రయాణికులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే వాహనాలు కూడా ఖరాబ్ అయ్యే పొజిషన్ ఉంది. ఒక ఫ్యామిలీ ఇక్కడ జారిపడ్డారు సార్. ఇట్లా బ్రేక్ అవుతూ నేను ముందే వెళ్తున్నాను, ఒక ఫ్యామిలీ కూడా జారిపడడం జరిగింది. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు సార్. చాలా ఇబ్బందిగా కరీంనగర్ స్మార్ట్ సిటీ అంటగా శ్మశాన సిటీగా మారుతున్నారు సార్. రెగ్యులర్ చూస్తున్న 8 నెలల రోడ్డు మరమ్మతు జరుగుతూనే ఉన్నది. ఎక్కడ మిషన్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ కంకర అక్కడనే ఉన్నాయి, ఏ పని చేస్తలేదు సార్. మరమ్మతులు చేపట్టి 5 నెలలు కావస్తున్నా పూర్తి కాకపోవడంతో అటు వాహనదారుల కష్టాలు తీరడం లేదు. బ్రిడ్జిపై తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరమ్మతులను వేగంగా పూర్తి చేసి 2 వైపులా రాకపోకలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతులు ముందుకు సాగట్లేదు. కనీసం లైట్లు వెలిగట్లేదు. కేవలం ఒక్క సైడ్ నుంచి మాత్రమే రాకపోకలు కొనసాగుతున్నాయి. మరోవైపు మాత్రం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వం సంబంధించిన విషయంలో పూర్తిగా పారదర్శకత వహించి నిజంగా అవినీతి అక్రమాలు జరిగితే చర్యలు తీసుకొని ఈ యొక్క మరమ్మతు విషయంలో పట్టించుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.